ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. గురువుగారు, ఐదవ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలంటారు? ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలంటారు? సమర్పించడం వల్ల ఏం లాభం చేకూరుతుందంటారు? ఓం సింహారూఢే మహోత్సాహే వరాహవదనే శివే సర్వభయహరే దేవి వారాహి నమో నమః. ఇక మనకి ఐదవ రోజు శ్రీ పంచమి వారాహి. శ్రీ పంచమి వారాహి అందరికి ఈజీగా అర్థమై, శ్రీ పంచమి అంటేనే అర్థమైపోయింది అందరికీ కదా, లక్ష్మీ ప్రసన్నత పొందుకోవడం. ఇక్కడ మనకి దండనాథ అయినటువంటి శ్రీ పంచమి వారాహి దండనాథ రూపం, శ్రీ పంచమి వారాహి దండనాథ రూపంలో అమ్మవారు కనబడతారు మనకి. వారాహి దేవికి పంచమి అనే నామం చాలా ముఖ్యమైనది, విశేషమైనది, చాలా ముఖ్యమైనది. దండం అంటే శిక్షించేటువంటి ఆయుధం కలిగింది అమ్మవారు. ఇక్కడ శిక్షించడం అంటే ఏమిటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయబడేటువంటి అమ్మవారుగా చెప్పబడుతుంది. సృష్టిలోని అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని కాపాడగలిగేటువంటి దండము ధరించినటువంటి అమ్మవారు. అందుకే శ్రీ వారాహి దండనాథ అమ్మవారికి చెప్పబడుతోంది మనకి. ఓకేనా? అందులో శ్రీ పంచమి వారాహి దండనాథ అనేటువంటి రూపంలో మనకు అమ్మవారు కనపడే అవకాశం ఉంటుంది. మీకు ఎవరికైనా సరే, అందరికీ పేరు ప్రతిష్ట కావాలి కదా, అదే కోరిక ఉంటుంది. మంచి కీర్తి కావాలి, ప్రతిష్ట కావాలి, నా వంశం అభివృద్ధి పొందాలి, నేను ప్రజలని బాగా పాలించాలి, 10 మందిలో నాకు ఉన్నతమైనటువంటి పేరు రావాలి, ఆర్థిక అభివృద్ధి కావాలి, ధర్మకార్యాలు చేయాలటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ శ్రీ పంచమి రోజున ఎవరెవరైతే అమ్మవారిని శ్రీ పంచమి వారాహి దండనాథ రూపంలో అమ్మవారిని పూజిస్తున్నారో వారికి తప్పక కీర్తి ప్రతిష్టలు కలిగి అవమానము పొందిన చోట గౌరవాన్ని పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో విశేషమైనటువంటి రోజు లక్ష్మీప్రదమైనది కూడా చెప్పబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి, అలాగే రాజకీయ రంగంలో అధికారం పొందడానికి, అధికార యోగం పొందడానికి, అలాగే మీకున్నటువంటి డబుల్ ప్రమోషన్ కానీ ఆన్ సైట్ ఆపర్చునిటీ ప్రయత్నం చేస్తున్నారు కదా, ఆన్ సైట్ ఆపర్చునిటీ కోసం వారు కూడా తప్పనిసరిగా ఈ యొక్క అమ్మవారి పూజ కనుక చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఉద్యోగ అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈరోజు అమ్మవారికి పాలతో చేయని పదార్థాలు నైవేద్యంగా పెడితే చాలా మంచిదన్న విషయాన్ని గమనించండి. అలాగే కొంతమంది పండు గుమ్మడికాయతో చేసినటువంటి పదార్థాలు కూడా అమ్మవారికి నివేదన చేసే ప్రయత్నం చేస్తారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థంలో గుమ్మడి పండు కూడా ముఖ్యమైనదిగా చెప్పబడుతుంది. ఇలా అమ్మవారిని పూజించి ధూపదీప నైవేద్యం జరిపి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. శుభమస్తు. నమస్కారం. థ్యాంక్ యూ గురువు గారు. శుభమస్తు. గుప్త నవరాత్రులు, అదే వారాహి నవరాత్రుల గురించి ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న గురువు గారి నెంబర్ని వెంటనే సంప్రదించండి. అలాగే ఎవరైనా పూజలు చేయించుకోవాలన్నా సరే గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి.